హలో హాయ్ అండి. మిక్సీతో పని లేకుండా వంకాయ పచ్చడి చేసుకుందాము. దానికోసం పెద్ద వంకాయ అయితే తీసుకొనేసి కడిగేసి కొంచెం నూనె మంచిగా వంకాయ మొత్తం పట్టించి ఇట్లా స్టీల్ స్టాండ్ మీద స్టవ్ మీద కాల్చుకోవాలి. ఇది కాలేలోపు మనం పక్కన స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొనేసి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు, 2 ఎండుమిరపకాయలు, ఒక 5-6 రెబ్బల ఎల్లిపాయలు, కొద్ది కరివేపాకు, ఇంగువ వేసుకొనేసి కొంచెం కలర్ మారనివ్వాలి. మారిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు చిన్నగా తరిగేసేసుకోవాలి. చిన్నగా తరిగేసేసుకొని అవి కూడా కొద్దిగా మగ్గేలోపు ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకొని అవి కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకొనేసి ఒక వంకాయకి 2 ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలు, 2 టమాటోలు అండి లెక్క. అంటే కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. నేను ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గినాయి కదా, టమాటోస్ కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొనేసి టమాటోస్ కొద్దిగా మగ్గేదాకా మంచిగా మగ్గనివ్వాలి. ఉడికిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని ఒక గుప్పెడంత కొత్తిమీర కూడా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. ఇది కూడా మంచిగా మగ్గనివ్వాలి నూనెలో. మగ్గేలోపు మనం ఇప్పుడు వంకాయ కాలింది కదా, అదంతా పొట్టు తీసుకొనేసి స్మాషర్ తోటి అయినా సరే ఇలా చేయితోటైనా మెదుపుకోవాలి. నేను చేయి మంచిగా కడిగేసి మెత్తగా చేసుకుంటున్నా, ఎందుకంటే ఉడికిందా లేదా మనకు తెలుస్తుంది కదా, ఏం గడ్డలు లేకుండా మంచిగా మెత్తగా చేయితోటి అయితే చేసుకోవచ్చని. ఇప్పుడు ఆ వంకాయ టమాటాలు మగ్గిపోయిన దాంట్లో వేసేసి ఇప్పుడు మనకు పచ్చడి సరిపడా సాల్ట్ వేసుకొనేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకుని దించేసుకోవాలి. వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుంది. ఇది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. 10 నిమిషాలు అంటే 10 నిమిషాలలో అయిపోతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పే వంటలు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా టేస్ట్ అవుతుంటుంది. ఓకేనా మరి, బాయ్.